ప్రైజ్ లార్డ్. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ఇలా సెలవిస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లుగైతే నాశనానికి ముందు గర్వం వచ్చేస్తుంది మనలో. పడిపోవటానికి ముందు అహంకారం వచ్చింది. అంటే మనం నాశనం అయిపోతున్నాం, మనం ఇక పాడైపోతున్నాం అని ఏది సూచిస్తుంది అని అంటే, ఒక వ్యక్తిలో మనం ఎలా కనిపెట్టవచ్చు అని అంటే గర్విస్తాం అన్నమాట. అంటే నేనే గొప్ప, ఇక నాకన్నా గొప్ప వ్యక్తి లేడు, నేనే అని గర్వం, నాకే అన్ని ఉన్నాయి, నాకే సమస్తం సమకూర్చబడి ఉన్నాయి, నాకే ఇది ఉంది అది ఉంది అని, నాకు బలం ఉంది బలగం ఉంది అని గర్విస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ గర్వం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మనం నాశనం అయిపోవటానికి. కాబట్టి పడిపోవటానికి ముందు ఏం నడిచిద్ది? అహంకార మనసు వచ్చింది. అంటే మనం పడిపోయే ముందు, అంటే బాగా భక్తిలో ఉన్నప్పుడు, బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు, బాగా ఎదుగుదల వస్తున్నప్పుడు, నేనే గొప్ప, నేనే అని అనుకుంటా ఉంటున్న సమయంలో అహంకారమైన మనస్సు వచ్చేసి మనం పతనానికి దాగదీస్తూ ఉంటుంది. అంటే పడిపోవటానికి అది ఒక సూచన. ఈ రోజుల్లో తగ్గింపు జీవితం అనేది చాలా అవసరం. తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మనం గర్వించి మనం నాశనం అయిపోదామా, లేకపోతే తాను తగ్గించుకొని మనం తగ్గించుకొని దేవుని వైపు చూద్దామా? మనం పడిపోకుండా ఉండాలంటే మనం తగ్గించుకునే స్వభావం కావాలి, దీన మనసు కావాలి. దీనులైన వారి ఎడల దేవుడు కృప చూపిస్తాడు. దీన మనస్సు గల వారిని ఒకగానొక దినమున హెచ్చిస్తాడు. కాబట్టి మనం గర్వం రాకుండా మనలో దీన మనసు కావాలని ఈ దినమున మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.